ఏపీలో మూడింతల స్పీడ్తో వెళుతున్నాం. 6 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు. అమరావతికి కేంద్రం సహకరిస్తోందన్న అమిత్ షా. స్టీల్ ప్లాంట్కి కేంద్రం ఊపిరిపోసింది. రైల్వే జోన్ నిర్మాణం జరుగుతోంది. మరింత సహకారం కావాలన్న చంద్రబాబు. కేంద్రం సహకారానికి కృతజ్ఞతలు. స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇవ్వడం సంతోషం. ఎన్ఐడిఎం సౌత్ క్యాంపస్ ఏర్పాటుపై పవన్ హర్షం. అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా మీటింగ్. విజయవాడలో లెఫ్ట్ పార్టీల ఆందోళన. అంబేద్కర్ను అవమానించారని మండిపాటు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో దర్యాప్తు. మరో 6 నిందితుల అరెస్టు. పోలీసుల అదుపులో మొత్తం 45 మంది. డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ అర్హుడు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలకు మద్దతు. పాదయాత్రతో నిరూపించుకున్నారన్న సోమిరెడ్డి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెడికవర్ ఫెర్టిలిటీ మీకు అందిస్తోంది ఉచిత కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్. అలాగే సీమెన్ అనాలిసిస్ పైన 50% డిస్కౌంట్. సాధారణ రక్త పరీక్షల పైన 10% డిస్కౌంట్ తో పాటు IUI ఉచితం. నిజామాబాద్ జిల్లాలో జూపల్లి పర్యటన. ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులతో మంత్రి సమీక్ష. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై చర్చ. సింగపూర్తో తెలంగాణ సర్కార్ మరో MOU. 450 కోట్లతో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు నిర్ణయం. హైదరాబాద్ను బిజినెస్ క్యాపిటల్ చేసేందుకు కృషి. హామీల పేరుతో ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు పెట్టుబడుల పేరుతో చీటింగ్. సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఆరోపణ. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ఫైనల్ లిస్ట్ సిద్ధం చేసిన అధికారులు. తెలంగాణలో కొత్తగా 3 లక్షల కార్డులు జారీ. 40% మించి రుణమాఫీ జరగలేదు. ఇళ్లు లేని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి. కుటుంబం ప్రాతిపదికన రేషన్ కార్డులు ఇవ్వాలన్న బీజేపీ ఎమ్మెల్యే. పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలోనే స్పైసెస్ బోర్డు ఏర్పాటు. ఎంపీ అరవింద్ వెకిలి మాటలు మాట్లాడుతున్నారన్న కవిత. తిరుమలలో శిశు మరణాలు. బాబు హయాంలో ఆనంద నిలయములో అపచారం. కూటమి సర్కారుపై భూమన ఆరోపణలు. సింగపూర్ నదిపై రేవంత్ బోటు ప్రయాణం. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సీఎం. సింగపూర్ సర్కారుకి ముఖ్యమంత్రి ప్రశంసలు. ఘటకేసర్ మైసమ్మ జాతరలో ఫ్లెక్సీల రచ్చ. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చంద్రబాబు ఫోటోతో ఫ్లెక్సీ. స్థానిక రాజకీయాల్లో చర్చ. రాప్తాడు మాజీ ఎమ్మెల్యేకు భారీ షాక్. తోపుదుర్తి సోదరుడిపై కేసులు. గతంలో లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు. అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో దర్యాప్తు. హైదరాబాద్ గల్లీల్లోనే తిరుగుతున్న ముఠా. ఎవరు షెల్టర్ ఇచ్చారనే దానిపై పోలీసుల ఆరా. కొనసాగుతున్న మహాకుంభమేళా. ఏరియల్ సర్వే చేసిన యూపీ సీఎం. 22న ప్రయాగరాజ్లో కేబినెట్ భేటీ. నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపణ. తన జీవితం దేశానికి అంకితమన్న నేత. ఉత్తరాఖండ్లో సీఎం ప్రచారం. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్. పుష్కర్ సింగ్ రోడ్ షోకు తరలివచ్చిన జనం.